కదిరిలో అగ్రిగోల్డ్ బాధితులతో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ పరిగి నజీమున్నిసా ఇతర వైఎస్ఆర్సీపీ నేతలు. అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు చెల్లింపును హర్షిస్తూ కదిరిలో మంగళవారం అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి కదిరి మున్సిపల్ చైర్పర్సన్ పరిగి నజీమున్నిసా, వైస్ చైర్పర్సన్ గంగాదేవి, మరో వైస్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి, ఎస్ఎండి ఇస్మాయిల్, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు అక్కడే మీడియాతో మాట్లాడారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. షబీరన్న ఈ పక్క చూడ देखना तुम्हें అగ్రిగోల్డ్ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ. ఈ సంస్థ ప్రస్థానాన్ని మనం గమనిస్తే ఇది ఏర్పాటైండేది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఏర్పాటైంది. సెబీ అనుమతులు లేనటువంటి ఈ కంపెనీని రాష్ట్రంలో అనుమతినివ్వడం ఆయన పాత్ర ఎటువంటి పాత్ర పోషించడం మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాదాపు కంపెనీ క్లోజ్ అయినప్పుడు కూడా 2014లో మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు కూడా అగ్రిగోల్డ్ ఆస్తులు ఎట్లా కొట్టేయాలని ప్రణాళిక వేశారు, కానీ డిపాజిట్దారులకి డబ్బు ఎట్లా చెల్లిద్దామనే దాని మీద ఎటువంటి కార్యాచరణ చేయలేదు. ఊరికే తూతూ మంత్రంగా డిపాజిట్దారులు లెక్కగట్టడంలో కూడా తగ్గించి లెక్కగడుతూ 7,40,000 మంది కిందే జమగట్టినారు, కానీ జమగట్టిన తర్వాత వాళ్ళకి డబ్బు ఇద్దామన్న ఆలోచన కూడా ఎక్కడా చంద్రబాబు నాయుడు చేయలేదు. దాదాపు ఈ అగ్రిగోల్డ్ డిపాజిట్దారులు ఒత్తిడి తట్టుకోలేక 300 మంది ఏజెంట్లు ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా మన రాష్ట్రంలో జరిగింది. ఇంత పాపంలో చంద్రబాబు నాయుడు కూడా పాత్రధారి అనడంలో ఎటువంటి సందేహము లేదు. అగ్రిగోల్డ్ బాధితుల యొక్క కష్టాలు చూసి చెల్లించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడే హామీ ఇచ్చారు. దాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. మేనిఫెస్టోలో పొందుపరిచిన దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించి ఇవాళ 10,000 నుంచి 20,000 లోపుగా డిపాజిట్ కట్టినటువంటి చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు, చిన్న ఉద్యోగస్తుల యొక్క డిపాజిట్లకు హామీ ఇస్తూ 10,40,000 మంది డిపాజిట్దారులకు దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఇవాళ మనము చెల్లించడం జరుగుతోంది. ఇది ముఖ్యమంత్రి యొక్క బాధ్యతాయుతమైన పరిపాలనకు నిదర్శనం. పేదల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమానురాగాలకు నిదర్శనం. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి మరొకసారి అగ్రిగోల్డ్ బాధితుల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని ట్రాన్స్పరెంట్గా అమ్మి ఇతర డిపాజిట్దారులు కూడా చెల్లింపు చేసే కార్యక్రమం చేపడతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అది కూడా ఖచ్చితంగా ఆయన చేసి తీరుతారని చెప్పి తెలియజేసుకుంటూ విరమించుకుంటారు. జై జగన్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన ప్రియతమ నేత యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులకు వాళ్ళ ఖాతాలో డబ్బు జమ చేయడం జరుగుతుంది. అందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు వాళ్ళ పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అందుకు విచ్చేసిన పెద్దలకు అందరికీ మా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏమంటే, ఇంతకు మునుపు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పిన విధంగా అగ్రిగోల్డ్ బాధితులు వాళ్ళ గోడు వినిపించుకుంటే వాళ్ళ గోడు విని మేము స్పందించి నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సహాయపడతానని చెప్పిన విధంగానే ఈరోజు సహాయం చేయడం జరిగింది.
దగ్గర 600 కోట్ల రూపాయలు వాళ్ళకు సాయం చేయడం జరిగింది. వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. ఇది దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ప్రియతమ నేత, మన యువ నాయకుడు, యువ ముఖ్యమంత్రి చేయడం ఇది చాలా సంతోషదాయకరం. ఇంకో విషయం, ఇంకా వచ్చే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది, మనం వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తుంది. ఇది దీనికి నిదర్శనము. అందుకు మన తరపు అందరి నుంచి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలుసుకుంటూ ముగిస్తున్నాము. ఒక ప్రైవేటు సంస్థ, గుర్తింపు లేని ప్రైవేటు సంస్థ నిరుపేద ప్రజలైనటువంటి పేదల దగ్గరికి వచ్చి, మీరు మాకు డబ్బు చెల్లిస్తే మీ పేరిట ఆస్తులు కొంటాం, ఆ చెల్లించిన డబ్బును తిరిగి 4-5 చేసి మీకు ఇస్తామని చెప్పేసి వాళ్ళని మోసగించడం మనమంతా చూస్తున్నాం. ఆ సంస్థ పేరే అగ్రిగోల్డ్ సంస్థ. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు వారి యొక్క దృష్టికి, సార్ ఈ విధంగా అగ్రిగోల్డ్ సంస్థ అన్నటువంటి ఒక సంస్థ మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, మేము తినక దాచిపెట్టుకున్నటువంటి డబ్బునంతా దోచుకోవడం జరిగింది, మాకు ఆ విషయంలో న్యాయం చేయండి అని చెప్తే, మన ప్రభుత్వం రాంచి ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం లాగా మాది మాటల ప్రభుత్వం కాదు, మాది చేతల ప్రభుత్వం అని నిరూపించుకున్నటువంటి ఘనత దేశ చరిత్రలోనే మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి ఈ నిదర్శనం. అగ్రిగోల్డ్ బాధితులు దాదాపు 10 లక్షల పైచిలుకు ఉన్నటువంటి సందర్భంలో నవంబర్ 2019 రోజు కొంతమందికి, తర్వాత ఈరోజు కూడా చాలామందికి వారి యొక్క 10,000 నుండి 20,000 రూపాయల వరకు ఎవరికైతే డబ్బు కట్టించుకున్నారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈరోజు 6,666 కోట్ల పైచిలుకు ధనాన్ని పేదలకు పంచడం జరుగుతుంది. ఈ శుభ సందర్భంగా మాది చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు అని నిరూపించుకోవడానికి గాను మా జగన్మోహన్ రెడ్డి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనమంతా అభినందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ సందర్భంగా మనము ఆయన చేస్తున్నటువంటి మంచి ప్రయత్నాన్ని మెచ్చి ఈరోజు ఇక్కడ మన రాజశేఖర రెడ్డి గారికి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి పూలమాల వేయడం, తదనంతరం మన జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పాలాభిషేకం చేయడం కూడా ఈ కదిరి యొక్క శ్రేణులు చేస్తున్నటువంటి ఆనందకరమైనటువంటి విషయాలు. ఈ కదిరి యొక్క శ్రేణులు చేస్తున్నటువంటి ఆనందకరమైనటువంటి విషయంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి చైర్మన్ గారికి, తర్వాత వైస్ చైర్మన్ గారికి, తర్వాత వైస్ చైర్మన్ గారికి, ముందుండి పార్టీ ప్రోగ్రాములను ప్రతి ఒక్కటి తన భుజాన పైన వేసుకున్నటువంటి మా మామగారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇందులో అందరినీ సమీకరణ చేసినటువంటి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుని చేయవలసినదిగా కోరుచున్నాం. అంటే ఈరోజు స్పెషల్ ఏమిటంటే, ఎవరైతే క్షేత్రస్థాయి నుండి పార్టీ పుట్టక ముందు నుండి పనిచేసినటువంటి వారిని కూడా ఈరోజు కలిపి ఈరోజు ఈ ఆనందదాయకమైన కార్యక్రమంలో ముందు పెట్టాడు కదా, కాబట్టి అతనికి ప్రత్యేక వందనాలు. సంవత్సరంలో ఆయన ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా తుపాకీ గుండెలకు కూడా ఆయన తన యొక్క గుండెను చూపించి తన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా మనకు గుర్తుకొచ్చే పేరు తంతూరు ప్రదర్శన పంతులు. వీరు మన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. మరి వారు బ్రిటిష్ కాలంలోనే స్వాతంత్ర సమర యోధుల్లో చాలా ముఖ్యులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన నాయకులు. సైమన్ కమిషన్ మన భారతదేశానికి వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా అన్ని ప్రాంతాల్లో కూడా మనము స్వతంత్రోద్యమంలో వారి ఉద్యమాలు జరిగినాయి. ముఖ్యంగా మద్రాసులో వారు వచ్చినప్పుడు ఒక వ్యక్తి పోలీస్ కార్మికులు చనిపోయినప్పుడు ఆ శవాన్ని దర్శించడానికి కూడా ముందుకు రానికుండా పోలీసులు ఉన్న సందర్భంలో వీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని పోలీసు వాళ్ళకు తన గుండెను చూపించి, మీరు చేతనైతే నన్ను కాల్చుకోండి, మా భారతదేశంలో వీరెవరు అని చెప్పి వారి స్ఫూర్తితో వారిని మనం
ఆంధ్ర కేసరిగా పిలుచుకుంటున్నాము. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వారు సాగించిన పరిపాలనలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కూడా ఇందాక తెలియజేయడం జరిగింది. మరి వారి యొక్క స్మరణ ఈరోజు వారి యొక్క జన్మదినం సందర్భంగా ఇటువంటి మనం వారిని స్మరించుకోవడము, వారు చేసిన త్యాగాలను కూడా స్మరించుకోవడం అనేది మన యొక్క కర్తవ్యము. మరి వారికి వారు సాధించిన విజయాలను మనం మనసులో పెట్టుకొని మన విద్యుత్ రంగంలో విజయం సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రాలో పెరిగిన వాళ్ళు కానీ మన దేశంలో కానీ డెఫినెట్గా ఇండిపెండెన్స్ స్ట్రగుల్ గురించి చదివిన వాళ్ళు ఎవరన్నా ప్రకాశం పంతులు గారికి అందరికీ ఐడియా ఉంటుంది. సో మనకి ఆయన ఈ స్టేట్ కొత్తగా అంటే పొట్టి శ్రీరాములు గారు ఫైట్ చేసి లింగ్విస్టిక్ బేసిస్ మీద అంటే తెలుగు స్పీకింగ్ కమ్యూనిటీ అంతా కూడా ఒక స్టేట్గా చేయాలని చేసినప్పటికీ ఆ స్టేట్ ఫార్మేషన్ అయ్యాక ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ప్రకాశం పంతులు గారు. అండ్ ఆయన మన మాట్లాడినప్పుడు చెప్పారు, ఆయన పుట్టింది మన ప్రకాశం జిల్లాలో వినోదరాయని పాలెం. నాకు కూడా అక్కడ పనిచేసినప్పుడు నేను జేసీగా పనిచేసినప్పుడు అక్కడ ఊరు కూడా వెళ్ళడం జరిగింది. యూజువల్లీ అక్కడ ఏంటంటే జస్ట్ ఆయన వాళ్ళకున్న ల్యాండ్లోనే స్మాల్ మ్యూజియం లాగా కూడా ఉంది, ప్లస్ రూపం కూడా ఉంది. సో అక్కడ కూడా విజిట్ చేయడం అవకాశం దొరికింది నాకు. ఇవే కాకుండా అక్కడ దేవరంపాడు అనే ప్లేస్లో కూడా మనం అంతా మాట్లాడినప్పుడు చెప్పాము, ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంపార్టెంట్ యాక్టివిటీలో కూడా పాల్గొన్నారు. సో సైమన్ కమిషన్కి గోబ్యాక్ సైమన్ కమిషన్ ప్రోగ్రామ్ కానీ, తర్వాత మన సాల్ట్ సత్యాగ్రహ కానీ, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానీ, క్విట్ ఇండియా మూవ్మెంట్ వరకు కూడా ప్రతి దగ్గర పార్టిసిపేట్ చేసి ప్రతి దగ్గర కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు. సో ఈ క్రమంలో దేవరంపాడులో మన గాంధీ గారు ఎక్కడ గాంధీ మార్చ్ చేసి సాల్ట్ సత్యాగ్రహాలు చేశారో అలాంటి సిమిలర్ యాక్టివిటీని అక్కడ ఒంగోలు దగ్గర దేవరంపాడు అని విలేజ్ ఉంది. సో అక్కడ చేయడం జరిగింది. సో ఆ ఊర్లో కూడా అంటే మనకి ఆ జిల్లాలో ప్రోగ్రామ్ చేసినప్పుడు 2 చోట్ల వెళ్ళేవాళ్ళము. సో అలాంటి ఒక మంచి అవకాశం కూడా నాకు దొరికింది. అలాంటి పెద్ద మహానుభావులు పుట్టిన ప్లేసెస్ కానీ వాళ్ళు అక్కడ ఎక్కడెక్కడ స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ప్లేస్లో మనం కూడా వెళ్ళి దాన్ని ఆ ఒక రోజుకన్నా అక్కడ ఉన్నప్పటికీ డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్గా దొరికింది. బ్రేవ్ పర్సన్, బ్రిటిష్కి ఎప్పుడన్నా కూడా భయం లేకుండా అప్పుడు ఉన్న అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా ఆయన కూడా చాలా బ్రేవ్గా ఉండేవాళ్ళు. ఇవే కాకుండా మీరు చూసుకుంటే ఆయన చిన్నప్పుడు చెప్పాను, ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారని. సబ్సిక్వెంట్లీ ఆయన ఒక స్కూల్ టీచర్ వచ్చి ఆయన ముందుకు తీసుకెళ్ళి రాజమండ్రిలో చదివించుకొని, తర్వాత అక్కడ కూడా ఆయన సరిగ్గా చదువుకోకుండా కొంత ఫెయిల్ అయితే కూడా సబ్సిక్వెంట్లీ మళ్ళీ దాన్ని మేకప్ చేసుకొని చెన్నైలో అయితే లా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. లా ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ అంటే అప్పుడు అవి కొంత కాంట్రవర్సీలో చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇన్సిడెంట్ ఆర్టర్ రాజే అని ఒక కలెక్టర్ ఉండేవాళ్ళు తిరుమలగిరి ఆ ప్రాంతంలో. సో ఆయనని అప్పుడు చంపిన వాళ్ళు ఎవరెవరు అప్పిస్తున్నారో వాళ్ళ కోసం కూడా వాదాడుతున్నారు. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఆయన ప్రొఫెషన్ పరంగా కానీ మన ఉద్యమంలో కానీ స్వాతంత్ర ఉద్యమంలో కానీ చాలా కీలక పాత్రలు వహించారు చాలా రోజులు. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ రీజియన్లో అయితే ప్రకాశం పంతులు గారు కాంట్రిబ్యూషన్ అనేది ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి రోజులు ఆయనని గుర్తు తెచ్చుకోవడం అని ఆయన ఇంకొక మంచి అవకాశం నాకు దొరికింది ఏంటంటే వాళ్ళ గ్రాండ్ సన్ అక్కడే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. సో ఆయన గోపాలకృష్ణ, సో ఆయనతో కూడా ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. సో మన ఇవాళ ఆయన బర్త్ యానివర్సరీ రోజు డెఫినెట్గా ఇప్పుడుండే సమాజం అంటే ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఆనాటికి మనకి ఏం కష్టాలు పడి వచ్చింది అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఉండే తరాలందరికీ తెలియాలి. సో ఇలాంటి సెలబ్రేషన్స్ చేసినప్పుడు దీని ద్వారా సమాజానికి కానీ ముఖ్యంగా ఇప్పుడున్న యూత్కి పిల్లలకి కూడా దీనికి సంబంధించి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ ఐడియల్స్ ప్రిన్సిపల్స్ని స్ఫూర్తిగా తీసుకొని అందరు ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంది ఏజెంట్లు ఒత్తిడి తట్టుకోలేక చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు గతం మీద మరి ఈరోజు దాదాపు 3,40,000 మందికి 20,000 ఉన్న డిపాజిట్ ఉన్నటువంటి వారందరికీ కూడా మరి
చెల్లింపులు చేపట్టడం అన్నది నిజంగా చాలా సంతోషదాయకం. మరి 10,000, 20,000 లోపు మొత్తంగా 10,40,000 మందికి 905,57,00,000 రూపాయలు మనం ఈ 2 విడతల్లో చెల్లించగలుగుతున్నాము అంటే అది కేవలం మీ చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అగ్రిగోల్డ్ బాధితులు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. మనకు మధ్యప్రదేశ్లో వారు అగ్రిగోల్డ్ బాధితులకు 400 కోట్లు తిరిగి ఇస్తామని చెప్పడం జరిగింది. ఒరిస్సా ప్రభుత్వం కూడా 300 కోట్ల రూపాయలు తిరిగి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు ₹1 కూడా వాళ్ళకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ మీరు ఇచ్చిన హామీ ప్రకారం దాదాపు 905 కోట్ల రూపాయలు 2 విడతలుగా అందజేయడం అన్నది నిజంగా మన రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు. చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. బ్యాంక్ అకౌంట్లో వేసి వ్యక్తిగా పట్టుబడిలో మొదటి విడత, 2వ విడత ఇప్పుడు వారిస్తా ఉన్నారు. 2 కాదు అన్ని కూడా కలుపుకుంటే మొత్తంగా అక్షరాల 10,40,000 మంది కుటుంబాలకు 905,57,00,000 ఇచ్చినట్లు అవుతుంది. మా అందరి ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము అని చెప్పి ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం అడుగులు ముందుకు వేయడం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే 2014-15లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము అని చెప్పి మోసం చేసిన పరిస్థితి మనం అక్కడ చూసి ఎప్పుడైన డబ్బులు మన ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని పేద ప్రజలు నష్టపోకుండా ఉన్నారని వాళ్ళ వర్గాన్ని చూపుతూ చెల్లించిన దాఖలాలు బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా అగ్రిగోల్డ్ స్కామ్ అన్నది ఒకసారి గతంలోకి వెళ్ళి చూస్తే అగ్రిగోల్డ్ స్కామ్ అన్నది గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వం వల్ల, గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసం జరిగిన స్కామ్ గా కూడా తేలితేలిగా కనిపిస్తాం. డబ్బు ఈ అగ్రిగోల్డ్ డబ్బు, ఈ అగ్రిగోల్డ్ డిపాజిట్ చేసిన లక్షలాది మంది వాళ్ళ జీవితాలు కూడా సకాలంలో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి లబ్ధిదారులతో వారి ఇంటరాక్షన్స్, వారి స్పందన తెలుసుకుని పెట్టాము. మీకోసం ప్రోగ్రామ్ లో కూడా అప్లికేషన్ పెట్టిన ఎటువంటి ఫలితం కలగలేదు. ఆ డబ్బుల కోసం నేను 1 year 1.5 years ఉత్తరాన్ని తిరిగాను. అది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. 4 నెలల ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లల స్కూల్స్ లో కానీ విద్యాసంస్థలు కానీ మీరు అన్నమాట నిలబెట్టుకొని తమిళ తమిళాన్ని నిరూపిస్తున్నారన్నా మీకు ఏ రకంగా ఉన్నా చూడండి వల్ల నేను ఉన్నాను మీకు ఉంటా అని మీరు ఆన్లైన్ అయ్యిందా లేదా ఫైనల్ ప్రభుత్వం ద్వారా 10,000 లోపు
30,670 మంది కానీ ఇవాళ 32 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది సీఎం గారి చేత. సో ఇవాళ ఒక మంచి రోజు, ఎందుకంటే చాలా మంది వాళ్ళ చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఊర్లో రైతులు కానీ చిన్నకార సన్నకార రైతులు అందరూ కూడా వాళ్ళ సేవింగ్స్ని హ్యాబిట్ని క్రియేట్ చేసుకొని కష్టపడి పనిచేసిన అమౌంట్స్ని ఆ సంస్థకి డిపాజిట్ చేయడము, వాళ్ళు దాన్ని పే చేయలేకపోవడము, దాని తర్వాత ఈ ప్రక్రియ అంతా కూడా మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కూడా జరిగింది. దాన్ని మళ్ళీ వెరిఫై చేస్తూ మనము మన సెక్రటేరియట్స్ మరియు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, తర్వాత ఎంపీడీఓస్, తర్వాత డివిజనల్ లెవెల్లో ఆర్డీఓ స్థాయిలో వెరిఫికేషన్ అయ్యాక సిఐడి డిపార్ట్మెంట్ సహకారంతో కూడా పూర్తిగా అందరికీ వెరిఫై చేసి జిల్లాలో సబ్మిట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇవాళ ఆల్రెడీ చెప్పినట్టు 32 కోట్ల రూపాయలు మన జిల్లాకి డిపాజిట్ చేసిన బాధితులకి రావడం జరిగింది. సో ఈ మంచి స్కీమ్ ద్వారా మన వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగిన దానికి ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా మంది పళ్ళ వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, ఆకుకూరలు అమ్ముకునేటోళ్ళు, రోడ్డు పక్కల వ్యాపారస్తులు, చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగస్తులు, ఆ విధంగా చాలామంది తమ చెమట ధారపోసి సంపాదించేటువంటి డబ్బులు ఈ అగ్రిగోల్డ్లో దాచుకోవడం జరిగింది. ఆ తర్వాత కంపెనీలో సమస్యలు తలెత్తినప్పుడు వాళ్ళకి వెనక్కి తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు లెక్క కట్టమని చెప్పి ఆ రోజు హైకోర్టు చెప్తే, గతంలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఆ లెక్కలన్నీ కూడా తక్కువగా చూపించి ప్రజలకు ఇచ్చే డబ్బులో, ఇవ్వాల్సిన డబ్బులో భారీగా కోతలు పెట్టి, ఎందుకంటే ప్రజలకు వెనక్కి తిరిగిస్తే వాళ్ళు వేసుకోవడానికి ఈ అగ్రిగోల్డ్ ఆస్తులు దొరకవేమో అనే భయంతో అగ్రిగోల్డ్ ఆస్తులపైన కన్నేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్మును తక్కువగా చూపి ఆస్తులు మిగిలించుకోవాలనే ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజులలో గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా అందరూ కూడా వచ్చి చెప్పడం జరిగింది. దాదాపు 300 మంది ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అటు ఏజెంట్లు, ఇటు వీళ్ళు డిపాజిట్దారులు అందరూ కూడా బాధపడతామంటే వాళ్ళకు భరోసా కల్పించారు. మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు చేస్తామని దాన్ని మేనిఫెస్టోలో కూడా దాన్ని పెట్టడం జరిగింది. గత సంవత్సరం ఇక్కడనే కూడా మనం 10,000 లోపు డిపాజిట్లు చెల్లించడం జరిగింది. ఈరోజు 20,000 వరకు కూడా చెల్లించడం జరుగుతూ ఉంది. రాబోయే రోజులలో కూడా హైకోర్టు పర్మిషన్ తోటి ఎవరెవరికి ఇవ్వాలన్నా కూడా ప్రతి ఒక్కరికి తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి మన ప్రభుత్వం చూస్తూ ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళకి మధ్యంతర సహాయంగా ప్రభుత్వ డబ్బును జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకంతా ఇస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారిలో కనపడింది. కానీ ఆనాటి ముఖ్యమంత్రి కొడుకు మన నారా లోకేష్ బాబు గారు అయితే హాయ్లాండ్ అనే పెద్ద ఆస్తిని వేసేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసి హైకోర్టులో ఆస్తుల లిస్టులో, అగ్రిగోల్డ్ ఆస్తుల లిస్టులో ఇది తీసేశారు. అగ్రిగోల్డ్ మేనేజ్మెంట్తో కుమ్మక్కయ్యి ఆస్తి మాది కాదని చెప్పించారు. ఆ తర్వాత సిఐడి వాళ్ళు అంతా వెరిఫై చేస్తే అది అగ్రిగోల్డ్ సంస్థదే, దాంట్లో కూడా అమ్మితే డబ్బులు వస్తాయనే విషయాన్ని బయటకు తీసినారు. కాబట్టి శవాలపైన చిల్లర ఏరుకునే రకంగా ఆ రోజు వాళ్ళు బీదల చెమట నుంచి కూడా డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నిజంగా మా ప్రాంతంలో కూడా చాలా మంది బాధపడ్డారు. వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడంతో సంతోషపడతా ఉన్నారు. కాబట్టి ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.